హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. ఈరోజు మనల్ని మేడం గారు చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉందని చెప్పి మన వ్యూయర్స్ అందరూ కూడా తప్పక చూడాల్సిన ప్లేస్ అని చెప్పి ఇక్కడ మనకు మాదాపూర్లోని అర్ధనారీశ్వర స్వామి టెంపుల్కి తీసుకొని వచ్చారు. విశిష్టతలు ఏంటి, ఈ గుడి కట్టడానికి మెయిన్ వాళ్ళ సంకల్పం ఏంటి అని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ వాళ్ళ చైర్మన్ ఉన్నారు, వాళ్ళని మరియు పంతులు గారు ఉన్నారు, వారి ద్వారా వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. వెళ్దాం రండి. నమస్కారం అండి. అసలు ఇక్కడ ఈ గుడి కట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి, అంటే మీ సంకల్పం ఏంటని? విషయం ఏం లేదమ్మా, మాకు పెద్దమ్మ తల్లి ఆదేశాల మేరకే ఈ ఆలయం కట్టడం జరిగింది. ఎందుకంటే సృష్టిలో ఇప్పటి వరకు మనం అందరం కూడా ఆ శివపార్వతులని చాలా తప్పుగా పూజ చేస్తూ ఉంటాం. మీరు ఎక్కడ శివాలయం కన్నా వెళ్ళండి, కింద అమ్మవారి ప్రాణమఠం అంటారు, కానీ అమ్మవారిని కలిపి ఎక్కడ పూజ చేయాలి. మళ్ళీ పక్కనే అమ్మవారి గర్భగుడి ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళినా కేవలం అమ్మవారికి మాత్రమే పూజ జరుగుతుంది. అసలు శివయ్య పేరే తీసుకో. సో సృష్టిలో మొదటిగా అర్ధనారీశ్వర రూపంలో వాళ్ళు రావడం జరిగింది. మనందరి కోసం వాళ్ళు ఆడమ కింద డివైడ్ అయినారు. ఇప్పటి వరకు సృష్టిలో వాళ్ళిద్దరిని కలిపి ఎక్కడ మనం పూజించాం. మొదటిసారి అమ్మ అవకాశం ఇచ్చింది మనకు. అంటే అవకాశం అని కాదు, కానీ సృష్టిలో మనము ఎప్పటికో ఇప్పుడు నిజం అనేది ఎప్పటికైనా బయటికి రావాలి కదా. నిజం ఏంటంటే సృష్టిలో ఒక శక్తి అంటాం మనం. ఏదైనా సరే దేనికైనా ఒక శక్తి చెప్తాం. అది ఏ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరైనా కానీ ఒక శక్తి నుంచే మనకి ఇవన్నీ వస్తున్నాయి, పంచభూతాలు అని చెప్తుంటారు. సో మరి ఎలా అక్కడ వస్తుంది ఆ శక్తి? ఎవరు? ఆది పరాశక్తి అంటాం మనం. సో ఆది పరాశక్తి అంటున్నాం, కానీ మరి ఆది పరాశక్తి ఎట్లా ఈ సృష్టికి అమ్మా నాన్నలు అయినారు? ఆది పరాశక్తి రూపమే అర్ధనారీశ్వర రూపం. ఆది అంటే శివయ్య, పరాశక్తి అంటే అమ్మ. ఈ సృష్టికి అమ్మా నాన్నలు వాళ్ళే అని చెప్తున్నారు. సో ఈ శివపార్వతులే ఈ సృష్టికి అమ్మా నాన్నలు అని చెప్పడానికి. సో మనందరి కోసం వాళ్ళు విడిపోయినారు. ఇప్పటిదాకా వాళ్ళని ఎక్కడ కలిపి పూజించాం. మొదటిసారి అమ్మ మనకు అవకాశం ఇచ్చింది. మా ద్వారా అది చేయాలని అమ్మ మాకు సంకల్పం ఉన్నట్టుంది. అది మా అదృష్టం. ఆ పని మేము చేస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్టు కూడా ఇప్పుడు 2 ధ్వజస్తంభాలు, 2 సపరేట్ గుళ్ళు కానీ, నాగమ్మ వారు కూడా ఉంది. అంటే ఇది మొత్తం ఒకటి అని కట్టారా, లేకపోతే ఇది సపరేట్ అది సపరేట్ అని? సో ఇక్కడ 3 ఆలయాలు ఉంటాయి. ఒకటి పెద్దమ్మ తల్లి, 2 చిన్నమ్మ రేణుక ఎల్లమ్మ, 3 అర్ధనారీశ్వరుడు. ఈ సృష్టికి అమ్మా నాన్నలు. ఈ 3 శక్తులు 3 కాదు, వాళ్ళిద్దరిని అంటాం. ఇద్దరు కలిపితే ఒకటి. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎవరికి అర్థం కాదు, ఏంటంటే శివాలయం కిందనే చూస్తున్నారు. ఇంకా ఇది శివాలయం కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఒకటి, ఇది శివాలయం కాదు. 2 అతీతమైన శక్తులు ఐక్యమైన శివశక్తి ఆలయం. శివశక్తి అంటే ఇప్పుడు శివుడు ఎంత అయింది? ఒక మహా అద్భుతమైన శక్తి. అమ్మవారు గొప్ప శక్తి. వాళ్ళిద్దరూ కలిస్తే ఈ బ్రహ్మాండం శక్తి అంతే, ఈ బ్రహ్మాండం. సో అదే ఆలయం ఇక్కడ ఉండడం జరిగింది. సో ఆమెకో ప్రత్యేకత ఉంది, ఈమెకో ప్రత్యేకత ఉంది, వాళ్ళకో ప్రత్యేకత ఉంది. మేము ఇక్కడ అనుకొని ఏ ఆలయం పెట్టలేదు. మాకు అమ్మవారు ఏం చెప్తే అది మాత్రమే చేస్తాం. అదే ఇక్కడ పేరు కూడా రేణుక ఎల్లమ్మ తల్లి అని, పక్కన చిన్నమ్మ తల్లి అంటే మేము ముద్దుగా ఆమెను అట్లా పిలుచుకుంటాం. సో మాకు అప్పటి నుంచి కూడా ఆమెను చిన్నమ్మ అనుకుంటాం. సో మాకు పేర్లు పెట్టి పిలిచే కంటే వాళ్ళని ఆ రూపం ఇప్పుడు మనం కూడా చాలా మందిని అమ్మని ఎందుకు పేరుతో పిలువం? అంతే కదా. అమ్మతో పాటు ఆమెకు
అంటే కుల దైవం అని మొదట పెద్దమ్మ ఇప్పుడు తల్లిని ఈ చిన్నమ్మ శక్తికి తల్లిని ఇప్పుడు ఈమె శక్తి ఏంటంటే ఫస్ట్ మొదటి నుంచి కూడా ఆమె ఈ స్థానంలోనే ఉండే. ఇక్కడ నాగమ్మ తల్లి. అంటే ఆమెకి నాగమ్మ అనుకోవచ్చు, ఎవరన్నా అన్ని తల్లులు ఒకరే. ఆమె ఇక్కడ మాకు ఆ శక్తి రూపంలో ఇక్కడ మాకు మా తాతల ముత్తాతల నుంచి ఈ పొలాలు ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా ఇక్కడ ఉండే స్వయము. సో ఆమె ఈ స్థలానికి శక్తినిచ్చిన చిన్నమ్మ తల్లి ఆమె. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇవన్నీ కార్యం చేయడానికి శక్తినిచ్చింది ఆమె. మా కార్యం ఏందని ముందుకు చెప్పే ఆమె పెద్దమ్మ తల్లి. అదే రూపంలో ఆమె ఉన్నది. ఈమె శక్తినిచ్చింది అయితే ఆమె మాకు మార్గాన్ని చూపించిన తల్లి పెద్దమ్మ తల్లి. ఆమె ద్వారా ఈ ఆలయం మేము కట్టడం జరిగింది. అంతే. శివుని ఆజ్ఞ లేని చీమ కూడా గుట్టలేదు. శివుడు కాదు, ఇంత మంది ఉండి వాళ్ళు మమ్మల్ని పూజించండి అని ఒక అవకాశం ఇచ్చింది అనుకోవాలి మనకు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, శక్తి కాదు శివుడు ఆజ్ఞ లేని చీమైనా గుట్టది అంటారు, చూసినారా? అది 100% తప్పు. నేను చెప్పి అమ్మ ఆజ్ఞ లేనిది ఏది జరగదు, శక్తి ఆజ్ఞ లేనిది ఏది లేదు, శక్తి లేనిదే సృష్టే లేదు. శక్తి లేకపోతే శివుడు శవంతో సమానం. ఇంకా శక్తి ఆజ్ఞ లేనిది శివుడే ముందుకు అడిగేయాడు, మనమెంత. సో ఇక్కడ మనం అందరం ఏంటంటే ప్రతిసారి కూడా శివుడు ఆజ్ఞ లేనిది ముందు జరగదు, అది కాదు. శక్తి ఆజ్ఞ లేనిది ఏది ముందుకు పోదు. సో ఆ శక్తి ఎవరు? ఆదిపరాశక్తి. ఆదిపరాశక్తి అంటే ఎవరు? వాళ్ళిద్దరు. సో మనం అందరం శివుడు అనకూడదు, ఆదిపరాశక్తి అనాలి. ఆదిపరాశక్తిని అంటే వాళ్ళిద్దరు కలిపితేనే ఆ శక్తి. ఈ పంచభూతాలని సాధించే వాళ్ళే ఆదిపరాశక్తి. వాళ్ళిద్దరు కలిపితేనే ఆ శక్తి. ఆ శక్తి ఆజ్ఞ లేని ఈ సృష్టి. ఆ శక్తి ఆజ్ఞ లేనిది ఏది లేదు. ఇప్పుడు ఈ అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ అనేది తమిళనాడులో ఒక్కటే ఉంది. కానీ మీరు ఇక్కడ ఈ గుడి కట్టి హైదరాబాద్ ప్రజలే కానీ తెలంగాణ ప్రజలకి అందరికి ఒక ఏమంటారు అవకాశం ఇచ్చారు దర్శనం చేసుకోవడానికి. సో దానికి థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇంత టైం ఇచ్చారు. థ్యాంక్స్ అండి.